అప్పన్న సుబ్బన్న ఒకటేనన్న, వాళ్ళిద్దరు వేరు కాదన్న, ఇద్దరు ఒకటే. మీరు ఒకసారి ఇక్కడ ఆలోచన చేయండి. వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు తన లెటర్ యాడ్ మీదనే ఆ నెంబర్ ని, ఏదైతే అప్పన్న వాడే ఫోన్ నెంబర్ ఉన్నదో ఆ ఫోన్ నెంబర్ ని ఆ లెటర్ యాడ్ మీద కూడా వేసినాడంటే వాళ్ళిద్దరి మధ్యన ఎంత సత్సంబంధాలు లేకుండా ఉంటే మరి ఫోన్ నెంబర్ ఎందుకు వేస్తాడు? అది నా నెంబర్ కాదంటాడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి. ఎందుకు? పీకల కాడి దాకా వచ్చింది కదా, అది నాది కాదు, నాకు సంబంధం లేదు, నన్ను ఇరికియాలని చూస్తారు, ఏదేదో ఎట్టెట్నో పిఏ హోదాలో చిన్నప్ప ఈ ఫోన్ నెంబర్ ద్వారానే టీటీడీలో నెయ్యి టెండర్ల వ్యవహారంలో సంప్రదింపులు జరిపారు. పలు కంపెనీల నుంచి కోట్లాది రూపాయల ముడుపులు వసూలు చేశారు. లెక్క ప్రకారం చిన్నప్ప ఖాతాలో 6 కోట్లు పడ్డాయి. చిన్నప్ప అకౌంట్ లో పడినాయా? సరే, ఈవిడ అకౌంట్ లో పడిన ఎంపీగా ఉన్నప్పుడు ఫోన్ నెంబరే చిన్నప్ప ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ను వాడుతా ఉన్నప్పుడైతే బ్యాంక్ అకౌంట్ లో పడిన లెక్క చిన్నప్పకి ఇచ్చాడా? చిన్నప్ప కూడా ఇచ్చుంటాడు టీ ఖర్చులకు, లేకంటే దారి ఖర్చులకు. మనోడేమి ఒరే నీకు 4.6 కోట్లు పడింది కదా, నువ్వు సగం తీసుకో నాకు సగమే అనే రకం కాదు. నేను టీ ఖర్చులకు దారి ఖర్చులకు ఇచ్చి మిగతా నాకు ఇరా అని చెప్తాడు. మనకు తెలిసిందే కదా మన వాళ్ళ గురించి.